జగన్ కోసం సిద్ధం అనే స్లోగన్తో, అలాగే వై ఏపీ నీడ్స్ జగన్, అలాగే ఏపీ నీడ్స్ జగన్ అగైన్ అనే స్లోగన్తో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు, పేదల పెన్నిధి, మంచి మనసున్న వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేయడానికి తన వంతు సహాయంగా ఈరోజు అమెరికా నుంచి, యూరోప్ నుంచి, వివిధ దేశాల నుంచి ఎన్ఆర్ఐ సోదరులు ఈరోజు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయాని కోసం తోడ్పడడానికి ఈరోజు బస్సు యాత్ర ద్వారా తిరుగుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గం రావడం జరిగింది. సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పరిపాలన చూసి పెద్దాపురం నియోజకవర్గమే కాదు 175 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి ఈరోజు ప్రచారంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళ హర్షాతిరేకాలతో మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేస్తారని ముందుకు వస్తున్నటువంటి ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో తప్పకుండా భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలను ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ 2 నెలల ముందు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఇక వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేయడం వలన ఈరోజు పెన్షన్ రాక అవ్వాతాతలు ఎంత కష్టపడుతున్నారో ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్తో, అలాగే బీజేపీతో జట్టు కట్టి ఈరోజు పేద ప్రజలకు ఉపయోగపడే 5 పథకాలు కింద ఈరోజు ఆపివేయడం జరిగింది. దానివలన ఈరోజు అక్కా చెల్లెలు కానీ అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఈరోజు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా పంట నష్టానికి సంబంధించినటువంటి నిధులు రిలీజ్ చేయడం జరిగింది. మన రాష్ట్రానికి వస్తే ఒక రూలు, పక్క రాష్ట్రానికి వస్తే ఒక రూల్లో ఈరోజు ప్రయత్నం చేస్తుంది. కానీ ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని కుట్రలు పడినా మే 13 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 25కి 25 ఎంపీ సీట్లు, 175కి 175కి ఎమ్మెల్యే సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారని తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి మా ఎన్ఆర్ఐ సోదరులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పవలసిందిగా వాళ్ళని కోరుతా ఉన్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.